దశరథ కూతురిగా పెళ్లి చేసుకుంటాను. దాసి కూతురిగా బ్రతుకుతాను. అయ్యో, నా మాట వినవే. ఎవరి మాట వినను. నా మెడలో తాళి పడిన వెంటనే నిజం చెప్పేస్తాను. నువ్వేమంటావు నాన్న? నీ ఇష్టం అమ్మా, నీకు నచ్చింది చెయ్యి. జోష్న, వెళ్దాం పద. దీపా, నువ్వెళ్ళు, నేను జ్యోత్స్నతో మాట్లాడాలి. నేను ఎవరితోనూ మాట్లాడాల్సిన అవసరం లేదు దీపా. పద, మనం వెళ్దాం. ఏంటి జోష్న, దాస్బాబైతో ఏంటి చెప్తున్నావు? నేను దాసు కూతుర్నని అందరికీ చెప్పేస్తానన్నాను. జోష్న, అవును దీపా, ఇప్పుడా? అవును. తాళి నా మెడలో పడిన వెంటనే నేను ఫస్ట్ చేసే పని అదే. సూరజ్ నన్ను ప్రేమించాడు. నేను దశరథ కూతుర్నని కాదు. అది ఓకే, కానీ లేదు దీపా, ఇప్పటికే లేట్ అయింది. నేను ఈరోజు అనుభవిస్తున్న సౌకర్యాలన్నీ నీకు చెందాల్సినవి. మా అమ్మ చనిపోయింది, కానీ నేను అమ్మా నాన్నలతో ఉన్నాను. నీకు అమ్ముంది, కానీ నువ్వు అనాథగా బ్రతికావు. చాలా బాధలు పడ్డావు. నా కోసం చాలా చేశావు. రుణం తీర్చుకోవాలి కదా. నేను మనిషిగా మారాను దీపా. మనిషిలాగా బ్రతకాలనుకుంటున్నాను. మనిషికి కృతజ్ఞత ఉండాలి. పొందింది తిరిగిచ్చే గుణం ఉండాలి. ఏం జరుగుతుందన్నది నాకు అనవసరం. నా సూరజ్ నన్ను అర్థం చేసుకుంటాడు. అది కాదు జోష్న, ఇప్పుడు చెప్పాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడే అవసరం దీపా. అందరూ ఉన్నారు. ఇంతకంటే మంచి సమయం మళ్ళీ రాదు. నాలో ఈ మార్పు నీకు నచ్చడం లేదా దీపా? నచ్చింది. దీపా, నాకొక మాట ఇవ్వు. ఏంటి? నిజం చెప్పిన తర్వాత ఏం జరిగినా సరే మనం మాత్రం తోబుట్టులాగే ఉందాం. నన్ను నీ తోబుట్టులాగే చూస్తావా? చూస్తానని మాట ఇవ్వు. నువ్వు నా తోబుట్టువి జోష్న. మన స్నేహం ఎప్పటికీ ఇలాగే ఉంటుంది. జ్యోత్స్న, ఏమి ముహూర్తానికి టైం అవుతుంటే ఏంటర్రా మీ కబుర్లు? వెళ్దాం పదండి. పదమ్మా. పదండమ్మా. రే, ఇక్కడేం జరుగుతోందో వీడియో మాత్రమే కనపడుతోంది. ఆడియో కట్టు. అదే మంచిదమ్మా. ఏంట్రా మంచిది? నీ కూతురేమో నిజం చెప్పేస్తానంటుంది. చెప్పేని అమ్మా. ఊరై దాసు, ఇన్నాళ్ళు నా కూతురు ఏదన్నా చేస్తే చెయ్యొద్దు అనేవాణ్ణి. మొట్టమొదటిసారి చెయ్యొద్దు అనలేకపోయానమ్మా. నిజాలు బయటపడితే ఇంకేమైనా ఉందా? నేరాలు బయటపడతాయనా? శివన్నారాయణ ఊరుకోడ్రా. నిజం చెప్పకపోతే 100 అబద్ధాలు చెప్పవలసి వస్తుందమ్మా. అదే నిజం చెప్పేస్తే ఒక్క అబద్ధం కూడా చెప్పవలసిన అవసరం ఉండదు. అయ్యో, ఎంత పెద్ద సమస్య వచ్చింది. జ్యోత్స్న పెళ్లి, ఈ పారిజాతం చావుకొచ్చింది. నువ్వు ఎలాగంటే అలాగమ్మా. నువ్వేం అయోమయం కొడుకువిరా. కూతుర్ని కాదనలేవు, తల్లిని కాదనలేవు. ఇప్పుడేం జరుగుతుందో ఏంటో. జరగవలసిందే జరుగుతుంది. రే దాసు, నీ కూతురు ఏం చేసుకుంటుందో చేసుకొని నువ్వు మాత్రం నోరు విప్పి నేను జ్యోత్స్న తండ్రిని అని చెప్పావంటే నేను చచ్చినంత ఒట్టే. అమ్మా అమ్మ, ఏంటిది ఏంటిది? ఒట్టేశావు. మాట దాటావో తల్లి ప్రాణాలు తీసినట్టే. నువ్వు నోరు తెరవడానికి వీల్లేదు. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అమ్మా, నీళ్ళు తీసుకురండి అమ్మా. ఏంటి నా చేయి పట్టుకున్నావు? ఆపడానికి నువ్వు నన్ను ఆపలేవు. ఇప్పుడు ఆపాను కదా, కూర్చో. నిన్ను ఎక్కడికి వెళ్ళనివ్వకుండా చూసుకోమని మా నాన్న దీపతో చెప్పాడు. దీప బాధ్యత నేను తీసుకున్నాను. నేనెక్కడికి పోతాను కాంచనా? అక్కడ నీ కోడలు కష్టపడుతుంటే నేను సహాయం చేద్దాం అనుకున్నాను. ఎవరు ఎక్కడ ఉండాలో అక్కడ ఉంటేనే మంచిది మాలిని.
కాళ్ళు పనిచేయకపోయినా చేతులు నోరు బాగానే పనిచేస్తున్నాయి. అవసరానికి మించి మాట్లాడకు మాలిని. ఆ పని చేస్తోంది నువ్వు కాంచనా. నన్ను మీరు ఏనాడో అర్థం చేసుకున్నారని. నీ కొడుకు నీ కోడలు తెగ కష్టపడుతున్నారు. పరాయి ఇంటి కోడలు దీప కష్టపడ్డం చూడలేక సహాయం చేద్దాం అనుకున్నాను. నువ్వు ఇది పరాయిల్లు అనుకోవచ్చు కానీ దీప మాత్రం పరాయిల్లు అనుకోదు. అది సొంతిల్లే అనుకుంటుంది. సుమిత్ర దశరథుల్ని సొంత అమ్మ నాన్న అన్నట్టుగా చూసుకుంటుంది. ఇంకా నయం, ఇది నీ కోడలికి పుట్టిల్లు లాంటిది అనలేదు. అలాగే అనుకో. ఏం పిన్ని, నువ్వేమంటావ్? ఇప్పటికే టెన్షన్తో చచ్చిపోతుంటే నేనేమంటాను కాంచనా? మీకు అంత టెన్షన్ ఎందుకు అత్తయ్య గారు? ఎవరి భయాలు వాళ్ళకుంటాయిలే అల్లుడు. ఎవరి భయాలు ఎవరికున్నాయి? నాకెలా తెలుస్తుంది? తెలియకుండానే ఎవరి భయాలు వాళ్ళకున్నాయని ఎందుకన్నారు? ఏదో అనేసాను అల్లుడు, వదిలే. కాంచనా, మనం అలా మండపం దగ్గరికి వెళ్దాం పద. ఆ, పిన్ని, ఆ. మాలిని బాధ్యత నీకు అప్పగిస్తున్నాను. జాగ్రత్తగా చూసుకో. ఏంటి పారిజాతం, ఎందుకంత టెన్షన్లో ఉన్నావు? అలా ఏం లేదులే. నీకివన్నీ ఇష్టం లేదు కదా? అలాగని నీతో చెప్పానా? నీ మొహం చూస్తుంటేనే తెలుస్తోంది. ఈ మాట కాస్త గట్టిగా అంటే మా ఆయనకి వినపడుతుంది. నీకు నచ్చకపోతే చెప్పు, ఈ పెళ్ళి ఆపేద్దాం. దయచేసి అలాంటి ఆలోచనలు మీ మనసులోకి రానివ్వకండమ్మా. మా మంచితనానికి కూడా ఒక హద్దు ఉంటుంది. వచ్చారు, సంతోషం. పెళ్లి చూసి అక్షంతలు వేసి భోంచేసి వెళ్ళండి. నీ కొడుకు మర్యాదలు బాగానే నేర్చుకున్నాడు పారిజాతం. వాడేమైనా నెలల పిల్లోడు అనుకున్నావా మాటలు రాకపోవడానికి? నెలల పిల్లోడు కాకపోవచ్చు, కానీ శివన్నారాయణ గారి ఇంట్లో నీ కొడుక్కి స్థానం లేదు కదా. అందర్నీ పిలిచినట్టే భోజనానికి పిలిచారు. వచ్చాడు, చూశాడు, తినేసి పోతాడు. అంతేగాని ఇది నాది అని చెప్పుకోవడానికి ఇక్కడ సొంతమంటూ ఏమీ లేదు కదా. ఉంది. ఏముంది? ఇక్కడ మీకంటే నాకు కొంచెం విలువ ఎక్కువగానే ఉంది. నీ కొడుకు కూడా శివన్నారాయణ మాయలోనే ఉన్నాడు. మీరంతా ఆ భ్రమలో నుంచి బయటికొచ్చే రోజు చాలా దగ్గరలోనే ఉంది పారిజాతం. పెళ్లి తర్వాత జ్యోత్స్న చెప్పే నిజానికి బయటికొచ్చే రోజు కాదు, నేను బజార్లో పడే రోజు వచ్చింది. జ్యోత్స్న దాసు కూతుర్నని చెప్పేస్తుందా ఏంటి? భజంత్రిలు భజంత్రిలు. ఓం మాంగళ్యం తంతునానేన మమ జీవనహేతునా కంఠే బధ్నామి శుభగే త్వం జీవ శరదాం శతం. మాంగళ్యధారణ ముహూర్త శుభముహూర్త అస్తు. సుముహూర్త కాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత అనుకూలత ఫలసిద్ధిరస్తు. ఓం ఐ ముహూర్త శుభముహూర్తో అస్తు. బాబు దండలు మార్చుకోండి. బాబు ఇద్దరూ లేవండి. అమ్మా హోమగుండం సిద్ధం చేయండి. ఒక్క నిమిషం పంతులు గారు. జ్యోత్స్న,
ఏమైంది? ఏంటి? నేను నా భర్తతో 7 అడుగులు నడిచే ముందు మీ అందరికీ ఒక నిజం చెప్పాలి. జ్యోత్స్న, ఇదేమైనా బొమ్మల పెళ్లి అనుకున్నావా? తనతో మధ్యలో ఆపి నిజాలు చెప్పాలి, అబద్ధాలు చెప్పాలి అంటున్నావు. ముందు ఈ కార్యక్రమం పూర్తి చేయి. లేదు తాత, ఈ నిజం నేను ఇప్పుడే చెప్పాలి. ఏంటది? నేను కొందరికి రుణపడి ఉన్నాను. వాళ్ళ రుణం తీర్చుకోవాలి. ఎవరు వాళ్ళు? దీప. దీపరుణం ఇప్పుడు తీర్చుకోవడం ఏంటి? ప్లీజ్ దయచేసి ఎవరు మాట్లాడొద్దు మావయ్య. నేను చెప్పేది వినండి చాలు. చెప్పు. దీపకి అమ్మా నాన్న లేరు. తను అనాథ అని చాలా మంది నిందించారు. అలాంటి వాళ్లలో నేను ఒకదాన్ని. కానీ నిజం ఏంటంటే దీపకి అమ్మా నాన్న ఉన్నారు. లేకుండా ఎందుకుంటారు? వాళ్ళెవరో తెలియకపోయినా ఎక్కడో చోటు ఉంటారు కదా. వాళ్ళెవరో నాకు తెలుసు. తెలుసా? తెలుసు. మరి ఎక్కడున్నారు వాళ్ళు? ఇక్కడే ఉన్నారు. అంటే వాళ్ళు పెళ్లికొచ్చారా? అవును మమ్మీ, దీప అమ్మా నాన్న ఈ పెళ్లిలోనే ఉన్నారు. ఎక్కడున్నారు? మమ్మీ నువ్వెలారా. డాడీ నువ్వు వచ్చి మమ్మీ పక్కన నిలబడు. అందరికంటే ముందు దీప అమ్మా నాన్నల్ని మీరు చూడాలి. దీపా నువ్వెలారా. జోష్ను, ఇంకా నువ్వేం మాట్లాడకు. నాకు నీ రుణం తీర్చుకునే టైం వచ్చింది. ఇలా రా దీపా. ఇప్పుడు దీపని నేను వాళ్ళ అమ్మా నాన్నకి అప్పగిస్తున్నాను. ఇప్పుడు దీప వాళ్ళ అమ్మా నాన్న దీప ముందే ఉన్నారు. మీరే దీప అమ్మా నాన్న. దీపే మీ కన్న కూతురు. దీప మా కన్న కూతురా? అవును మమ్మీ, దీపే నీ సొంత కూతురు. ఎక్కడైనా తల్లి బిడ్డని వెతుక్కుంటూ వెళ్తుంది, కానీ ఇక్కడ బిడ్డే తల్లిని వెతుక్కుంటూ వచ్చింది. తల్లి ఎవరో తెలుసుకుంది. అప్పటికే తన స్థానంలో వేరొకరు ఉండడం చూసి నేనే మీ కూతుర్ని అని చెప్పుకోలేని పరిస్థితిలో ఉండిపోయింది. కానీ ప్రేమని చంపుకోలేదు. నీకు క్యాన్సర్ వచ్చింది.
కన్న కూతురు బోన్ మ్యారో ఇవ్వాలి అన్నారు. సుమిత్ర గారికి బ్లడ్ క్యాన్సర్. బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలంటే రక్త సంబంధీకులే అయ్యుండాలి. కానీ ఇచ్చిందెవరనుకున్నావు? దీప. నువ్వు గర్భవతివే, బోన్ మ్యారో ఇస్తే కడుపులో బిడ్డకి ప్రమాదం అని డాక్టర్లు చెప్పినా నా కడుపులో బిడ్డకు ఏమైనా పర్వాలేదు. నన్ను కన్న నా తల్లిని కాపాడుకోకపోతే నేను బిడ్డగా చచ్చిపోయినట్టేనని దీప నీకోసం బోన్ మ్యారో డొనేట్ చేసింది మమ్మీ. కన్న తల్లి ప్రాణం కోసం కడుపులోని ప్రాణాన్ని వదులుకోవాలి. కానీ అదృష్టం బాగుండి తల్లి బిడ్డ క్షేమంగా ఆ గండ నుంచి బయటపడ్డారు. దీప తన్ని గుర్తించని అమ్మా నాన్న కోసం తన కడుపులో బిడ్డని కూడా వదులుకోవడానికి సిద్ధపడింది. పురాణాల్లోనో పుస్తకాల్లోనో తప్ప ఇలాంటి కూతురు ఏ తల్లికి ఉండదు మమ్మీ. ఇంత త్యాగం చేసి కూడా ఏమీ తెలియనట్టు మౌనంగా ఉండిపోయింది. తనని 9 నెలలు మోసి కన్న తల్లి కళ్ల ముందే ఉన్నా అమ్మా అని పిలవలేక అనాథగా మిగిలిపోయింది. నేను ఈ నిజం చెప్పకపోతే తను ఎప్పటికీ అలాగే ఉండిపోతుందేమో. ఒక మంచి తల్లి ఎలా ఉండాలో నిన్న ఎగ్జాంపుల్గా చూపిస్తే ఒక మంచి కూతురు ఎలా ఉండాలో దీపని ఎగ్జాంపుల్గా చూపించొచ్చు. దీప నా కూతురా? అవును సుమిత్ర, జ్యోత్స్న చెప్పింది నిజం. దీపే మన సొంత బిడ్డ. దశరథ? అవును నాన్న, దీపే నా సొంత బిడ్డ, నా కన్న కూతురు. ఇన్ని రోజులు ఈ నిజం తెలిసి చెప్పలేకపోయాను. ఇప్పుడింకా దాచాల్సిన అవసరం లేదు. దీప అనాథ కాదు, ఈ దశరథ సుమిత్ర కూతురు, శివనారాయణ గారి మనవరాలు, నా అసలైన వారసురాలు. దీపా, నేను నీకు ఎంతో రుణపడి ఉన్నాను. ఇప్పుడు కొంత రుణం తీర్చుకున్నాను అనుకుంటున్నాను. ఇంక నువ్వు మీ అమ్మని అమ్మా అని ధైర్యంగా పిలవచ్చు. పిలు దీపా.